హే గాయ్స్, మష్రూమ్ బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దామా. తేజ వాళ్ళ చెల్లి వచ్చింది కదా, తను చేస్తూ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి మష్రూమ్స్ ఇట్లా కట్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, టమాటోస్, పుదీనా, కొత్తిమీర కూడా తీసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని లవంగం, యాలక, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ అనాస్ పువ్వు, ఇంకా జీరా వేసుకోండి. అవి ఫ్రై అయిపోయాక ఆనియన్స్ అన్నవి యాడ్ చేద్దాము. ఆనియన్స్తో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. మూత పెట్టి మగ్గించండి. కొంచెం మగ్గాక కొంచెం సాల్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అది కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ అవి ఉన్నాయి కదా, ఆ మష్రూమ్స్ అన్నవి యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కట్ చేసిన టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. టమాటా అన్నది బాగా మగ్గిపోవాలి. సో అది మగ్గుతుంటుంది. పక్కన రైస్ కోసం అని చెప్పి వాటర్ పెట్టుకుని అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర, పుదీనా, షాజీరా వేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇందులో యాలకులు, లవంగం, చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకుందాము. అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక వాటర్ అన్నది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక రైస్ అన్నది యాడ్ చేద్దాము. సో దాని ముందు వచ్చేసరికి కొంచెం సాల్ట్, ఇంకా గీ అన్నది యాడ్ చేసేసాము. సో ఇక్కడ కూర కూడా బాగా మగ్గుతుంది. ఆల్మోస్ట్ బాగానే మగ్గిపోయింది. సో ఇప్పుడు మసాలాస్ అన్నవి యాడ్ చేసేద్దాము. పసుపు, ధనియాల గుండ, గరం మసాలా యాడ్ చేద్దాము. తర్వాత కొంచెం క్యూమెన్ పౌడర్ యాడ్ చేద్దాం. అది కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్లో కొంచెం కారం అన్నది యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్నాక కర్డ్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకుని బాగా మరిగించేసేయండి. సో మరుగుతుండగా కొంచెం లెమన్ జ్యూస్ అన్నది యాడ్ చేద్దాం అందులో. సో ఈ పక్కన వాటర్ అన్నది బాయిల్ అయిపోయింది కాబట్టి బాస్మతి రైస్ అన్నది యాడ్ చేసేద్దాము. సో ఆ రైస్ వచ్చేసరికి ఒక 30 minutes మేము నానబెట్టుకుని ఉంచుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ లేయర్స్ కింద వేసేసుకుంటున్నాం అన్నమాట. కొంచెం కర్రీ వేసుకొని రైస్ పెట్టేసి పైన కొంచెం గరం మసాలా అన్నది జల్లుతున్నాము. లాస్ట్లో పాలల్లో కొంచెం పసుపు కలిపేసి ఇట్లా టిష్యూ పేపర్ పెట్టేసి ఇలా మూత పెట్టేస్తున్నాము, వాసన అన్నది పోకుండా ఉండడానికి. సో చూసేసారా, బాగా అయిపోయింది. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా వచ్చింది. ఈ ప్యాన్లో బిర్యానీ చాలా బాగా వస్తుంది. మీకు కూడా కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ అన్నది పోస్ట్ చేస్తాను అమెజాన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.